ఎర్రగడ్డ ప్రభుత్వ మానసిక వైద్యశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. బాధ్యులపై చర్యలు తీసుకుంటోంది. హాస్పిటల్ ఆర్ఎంఓ డాక్టర్ పద్మజను సస్పెండ్ చేసింది సర్కార్. శానిటేషన్ కాంట్రాక్టర్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. డైట్ కాంట్రాక్ట్ ను రద్దు చేసి తాత్కాలికంగా చెస్ట్ హాస్పిటల్ డైట్ కాంట్రాక్టర్ కు ఎర్రగడ్డ హాస్పిటల్ డైట్ సప్లై బాధ్యతలు అప్పగించింది. ఇక జూన్ 2న వైద్యశాలలో ఏర్పాటు చేసిన ఫుడ్ తిని 92 మంది అస్వస్థతకు గురయ్యారు. ఒకరు చనిపోగా వారిలో 74 మంది ఆరోగ్యం నిలకడగా ఉంది. ఎర్రగడ్డ గవర్నమెంట్ హాస్పిటల్లో ఫుడ్ పాయిజన్ తో 92 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో 74 మంది ఆరోగ్యం నిలకడగా ఉంది. బాధితులను హాస్పిటల్లోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన 18 మంది పేషెంట్లకు బీపీ తగ్గుతూ ఉండటంతో వారిని ఉస్మానియా ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అస్వస్థతకు గురైన పేషెంట్లలో కరణ్ అనే వ్యక్తి మృతి చెందాడు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. రోగుల అస్వస్థతకు గల కారణాలకు సంబంధించి హాస్పిటల్లో తాగునీరు, రోగుల శాంపిల్స్ ను మైక్రోబయాలజీ ల్యాబ్కు పంపించారు డాక్టర్లు. ఘటనపై 6 సభ్యులతో కూడిన కమిటీని వేసి పరిస్థితిని పర్యవేక్షిస్తోంది ప్రభుత్వం. ఎర్రగడ్డ మానసిక వైద్యశాలను సందర్శించారు మంత్రి దామోదర రాజనరసింహ. అస్వస్థతకు గురైన మానసిక వ్యాధిగ్రస్తుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అస్వస్థతతో చనిపోయిన కరణ్ పోస్టుమార్టం ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు మంత్రి దామోదర. మానసిక వ్యాధిగ్రస్తుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించిన ఏ స్థాయి అధికారిపైనైనా చర్యలకు ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు మంత్రి దామోదర. తెలంగాణ ఆ రోజు ఫార్మేషన్ డే కదా, స్వీట్ కూడా అడిషనల్ స్వీట్ ఇచ్చారంట. ఇట్ మే హ్యావ్ ఎఫెక్టెడ్ అనేది ఒకటి. దాన్ని కూడా రిపోర్టు వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ రిపోర్ట్. ఆ రిపోర్ట్ ఆధారంగా ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాము. ఈ డైట్ కాంట్రాక్టర్ని టర్మినేట్ చేశాము. ఫర్దర్ తర్వాత ఐహెచ్ఎఫ్ఎంఎస్ కాంట్రాక్టర్ కూడా మెయింటెనెన్స్ సరిగ్గా లేదని టర్మినేట్ చేస్తున్నాము. ఇకపోతే పోలీస్ స్టేషన్లో ఫార్మల్ కంప్లైంట్ కూడా లాడ్జ్ చేశాము. ఈ కరణ్ అనేవైతే మెంటలీ రిటార్డెడ్ పేషెంట్ చనిపోయాడో దాన్ని కూడా పోస్ట్ మార్టం జరిగింది. వెస్టరాజ్ పెట్టుకున్నాము, స్టూల్ పెట్టుకున్నాము. దాని ఆధారంగా రేపు టెస్టుల తర్వాత వాట్ ఈస్ ద ప్రైమ్ కాజ్, వాట్ ఈస్ ద మేజర్ కాజ్, ఏమి జరిగిందనేది ఆ రిపోర్ట్ ఆధారంగా ఫర్దర్ కమిటీ ఎంక్వైరీ చేసి అకౌంటబిలిటీని గుర్తించి ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది. ఇలాంటి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ అనేటి జరగకూడదు. ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో మానసిక వ్యాధిగ్రస్తులను పరామర్శించారు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్. ఘటన జరిగిన రోజు ఒక స్వీట్ అదనంగా రోగులకు ఇచ్చినట్టు ఎంపీకి తెలిపారు డాక్టర్లు. అనారోగ్యం పాలైన వారి ప్రాణాలకు ప్రమాదం లేదన్నారు ఎంపీ అనిల్ కుమార్. ఘటనపై కమిటీని నియమించామని, రిపోర్టు రాగానే బాధ్యులపై చర్యలు ఉంటాయన్నారు ఎంపీ అనిల్. 90 మంది పైగా ఫుడ్ పాయిజన్ అయిందని వాళ్ళందరినీ కూడా ఇదే హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు స్టేబుల్గానే ఉన్నారు. వాళ్ళందరితో కూడా పర్సనల్గా నేను సూపరింటెండెంట్తో గారు వారితో వెళ్ళి వాళ్ళందరినీ కూడా పరామర్శించడం జరిగింది. వారు ప్రస్తుతం లంచ్ చేస్తున్నారు. ఇప్పుడు లంచ్లో కూడా వాళ్ళందరూ కూడా చాలా హెల్తీగానే కనిపిస్తున్నారు. ఎవరైతే సీరియస్ ఉన్నారో వాళ్ళని కూడా అబ్జర్వేషన్లో పెట్టడం జరిగింది. ఇది ఏదైతే సంఘటన జరిగింది చాలా బాధాకరమైన విషయం. ఎంక్వైరీ కమిటీ కూడా ఇవ్వడం జరిగింది. ప్లీనరీ ఎంక్వైరీ జరుగుతున్నది. దీనిపైన ఏదైతే ఫ్యాక్ట్స్ ఫైండ్ చేసి ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో, ఎవరైతే సప్లై చేస్తారో, జైపాల్ అనే వ్యక్తిని సప్లై చేస్తున్నారని తెలిసింది. ఇమీడియట్లీ దాంట్లో ఫ్యాక్ట్స్ ఫైండ్ అవుట్ చేసి ఏమాత్రం తప్పు ఉంటే కూడా మంత్రి గారు ఆల్రెడీ ఆదేశం ఇవ్వడం జరిగింది. వాళ్ళ కాంట్రాక్ట్ని కూడా ఇక్కడికి టర్మినేట్ చేయడానికి కూడా ఆల్రెడీ గవర్నమెంట్ తరఫున కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మనమందరం కూడా ఎవరైతే ఎఫెక్టెడ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా జల్దీ క్యూర్ కావాలని కూడా ప్రే చేసుకుందాం. సో దాంతోపాటు సూపరింటెండెంట్ గారితో కూడా వ్యక్తిగతంగా మాట్లాడడం జరిగింది. వారు కూడా దగ్గరికని ప్రతి ఒక్కరిని కూడా అబ్జర్వేషన్ లో పెట్టడం జరిగింది. జూన్ 2 అవతరణ దినోత్సవం రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫుడ్ తిన్న తర్వాత పేషెంట్స్ అస్వస్థతకు గురయ్యారని తెలిపారు ఎర్రగడ్డ ప్రభుత్వ మానసిక వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ అనిత్. ఘటనపై ప్రభుత్వం 6 కూడిన కమిటీని వేసి విచారణ జరుపుతోందన్నారు. ఆసుపత్రిలో తయారు చేసిన స్వీట్ తోనే ఫుడ్ పాయిజన్ జరిగి ఉండొచ్చని భావిస్తున్నామన్నారు డాక్టర్ అనిత. పంపించామండి, స్టూల్ శాంపిల్స్ అండ్ వాటర్ శాంపిల్స్. ఇంకా అవి రిపోర్ట్స్ రాగానే చెప్తాము. హైయర్ అఫీషియల్స్ వెంటనే టీమ్స్ వచ్చాయి. పేషెంట్స్ని మానిటర్ చేస్తూనే ఉన్నాము. ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యాము. 6 టీమ్స్ ఇక్కడ వచ్చాయి, మెడికల్ టీమ్స్ ఫ్రమ్ ఉస్మానియా అండ్ గాంధీ హాస్పిటల్. వాళ్ళందరూ పేషెంట్స్ని మానిటర్ రాత్రి అంతా చేస్తూనే ఉన్నారు. కొంచెం సిక్ ఉన్నా కానీ ఉస్మానియాకి రిఫర్ చేశాము.
ఫస్ట్ పేషెంట్ది తెలియగానే మేము కంటిన్యూస్గా మానిటరింగ్లోనే ఉన్నాము. ఫుడ్ పాయిజన్ ఘటనతో వ్యాధిగ్రస్తుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే హాస్పిటల్కు వచ్చారు. ఏం జరిగిందోనని భయపడుతున్నారు. తమకు వెంటనే తమ బాధితులను చూపించాలని డాక్టర్లను రిక్వెస్ట్ చేశారు కుటుంబ సభ్యులు. పేషెంట్ల ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు చెప్పినా తల్లిదండ్రులు మాత్రం తమకు చూపించాలని కోరుతున్నారు. మా అబ్బాయి పరమేష్ ఇక్కడ 4 నెలల నుంచి హాస్పిటల్ అడ్మిట్ ఉన్నాడు. 10 రోజుల కింద మేము వచ్చిన మీ అబ్బాయి బాగున్నాడు, తీసుకెళ్ళండి అని చెప్పినాడు. చెప్తే మేమన్నాం ఎండలు ఉన్నాయి సార్, కొద్దిగా ఒక 4-5 వారం రోజులు ఆగి వస్తాము, ఇట్లా వచ్చి తొలకపోతాము అంటే వార్తల ద్వారా మాకు తెలిసింది ఇట్లా ఫుడ్ పాయిజన్ జరిగింది, కరణ్ అనే అబ్బాయి చనిపోయాడు. వార్తల ద్వారా తెలిసినందుకు నేను చక్కగా మా ఏరియా చిక్కడపల్లి ఆ పోలీస్ స్టేషన్కి పోయినా, అక్కడి నుంచే అడ్మిట్ అయ్యాడు మా అబ్బాయి. సో వాళ్ళు పోలీసులు ఏమన్నారంటే మీ అబ్బాయికి ఏమన్నా అయితే ఫస్ట్ మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఏం టెన్షన్ పడకండి, నేను పొద్దుగాల పోయి మీ హాస్పిటల్కి వెళ్ళండి, మీ అబ్బాయి బాగుంటే తొలకపోయినని వాళ్ళు కూడా చెప్పినారు. ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనను సీరియస్ గా తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఫుడ్ పాయిజన్ కారణంగానే మానసిక వ్యాధిగ్రస్తులు అస్వస్థతకు గురైనట్లు ప్రాథమిక నిర్ధారణ వచ్చిన వెంటనే డైట్ సప్లై చేసే కాంట్రాక్టర్లకు కాంట్రాక్ట్ ను రద్దు చేశారు. ఫుడ్ పాయిజన్ ఘటనకు సంబంధించి వాటర్ తదితర శాంపిల్స్ ను మైక్రోబయాలజీ పంపగా నివేదికలు వచ్చిన తర్వాత చర్యలు తీసుకోనుంది ప్రభుత్వం. ఎర్రగడ్డ మెంటల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. హాస్పిటల్కు సంబంధించి ఆర్ఎంఓ డాక్టర్ పద్మజను సస్పెండ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. డైట్ కాంట్రాక్ట్ ను రద్దు చేసిన సర్కార్ తాత్కాలికంగా చెస్ట్ హాస్పిటల్ డైట్ కాంట్రాక్టర్ గా డైట్ సప్లై బాధ్యతలు అప్పగించింది. శానిటేషన్ కాంట్రాక్ట్ రద్దుకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే హాస్పిటల్లో ఆహార పదార్థాలు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్ జైపాల్ రెడ్డిని తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు హాస్పిటల్ సూపరింటెండెంట్.